హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే రీసెంట్గా అల్లు అర్జున్కి సంబంధించి చాలా న్యూసెస్ అయితే వైరల్గా మారుతూ ఉన్నాయి. అండ్ గతంలో కూడా ఏంటంటే మెగా ఫ్యామిలీకి అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీకి కూడా కొన్ని ఏమంటారు భేదాభిప్రాయాలు వచ్చాయి, దూరంగా ఉంటున్నారు అని వస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా క్లారిఫికేషన్ లేదు. అయితే ఈ మధ్య జరిగిన ఒక ఆడియో ఫంక్షన్లో కూడా ఏంటంటే అల్లు అర్జున్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది, అంటే ఫ్యాన్స్ని ఉద్దేశిస్తూ కూడా. సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు, అసలు మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకి కూడా ఎప్పటి నుంచో కూడా ఇలాంటి రైవాలిటీ ఉంది అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. మరి నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్లో కూడా అల్లు అర్జున్ చేసిన కొన్ని వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అండ్ నిజంగానే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయంటారా? యాక్చువల్గా దీన్ని క్రోనలాజికల్ ఆర్డర్లో వస్తే ఫస్ట్ చెప్పను బ్రదర్ దగ్గర స్టార్ట్ అయింది. అక్కడ కూడా ఏదో ఈవెంట్, సంబంధం లేని ఈవెంట్లో ఇంకే ఎవడో ఫ్యాన్స్ వచ్చి మా ఓడికి భజన చేయి, మా ఓడికి భజన చేయి అంటే చెప్పను బ్రో అని అన్నాడు అంతే. దానికి వీళ్ళు హర్ట్ అయ్యారు. సరే, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు బన్నీకి చిరంజీవి గారు అంటే అభిమానం. ఇప్పుడు ఎవరికి, ఇప్పుడు నాకైనా నువ్వంటే అభిమానం అనుకో. నీ మీద నాకు అభిమానం ఉన్నంత మాత్రాన నీ తమ్ముళ్ళకి, నీ చెల్లెళ్ళకి, నీ పిల్లలకి నేను అభిమానిగా మారాలనుకోవడం మూర్ఖత్వం బేసిక్గా. సో ఆయన ఏంటి, చిరంజీవి గారికి అభిమానిగా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి చూసి పెరిగాడు. చిరంజీవి గారిని చూసి డ్యాన్స్ నేర్చుకున్నాడు, యాక్టింగ్ నేర్చుకున్నాడు. మెగా కాంపౌండ్ నుంచి రావడానికి గర్వపడుతూ ఆయన వచ్చాడు. వచ్చి ఆయన తమ్ముడికి భజన చేయమని వీళ్ళందరూ వచ్చి గొడవ చేశారు. ఒక సంబంధం లేని ఈవెంట్లో అసలు. అక్కడ అసలు ఆయన ఆ రోజు ఆయన పుట్టినరోజు కాదు, ఆయనకు సంబంధించి ఇంకేదో కాదు, ఆయన జయంతి కాదు, వర్ధంతి కాదు, ఇంకే పిండాకుడు లేదు అక్కడ. సార్ వచ్చేసి జయ్యను అన్నాడు. నేను చెప్పను పో అన్నాడు. దానికి టార్గెట్ చేసి వీళ్ళు మామూలుగా టార్గెట్ చేయాల, అప్పుడు టార్గెట్ చేసి ఇంకా తర్వాత నుంచి ఇప్పుడు అల్లు అర్జున్ ఖాళీగానే ఉన్నాడు. ఎవరు ఆయన్ని గెలికింది? బేసిక్గా మెగా ఫ్యాన్సే గెలుపుతున్నారు ప్రతిసారి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి వీళ్ళే గెలుపుతున్నారు. ఎన్నిసార్లు అంటే ఇప్పుడు ఆయన ఒక జెంటిల్మెన్ లానే ఉన్నాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో చేతులు ఊపడానికి వెళ్ళాడు నంద్యాలకి. మనోడు కాదు పగోడు అనింది నువ్వే, రైట్? నెక్స్ట్ ఏ పవన్ కళ్యాణ్ అయితే కోసమైతే ఈయన మనోడు కాదు పగోడు అనే ఇది మోసాడో, అదే పవన్ కళ్యాణ్ 2018లో చంద్రబాబు నాయుడిని తిట్టకుండా తిట్టాడు. ఇప్పుడు వెళ్ళి ఆయనతో రాసుకుంటూ పూసుకుంటూ తిరుగుతున్నాడు. అవునా? అంటే పార్టీలు మారితే అదేంటిది మనుషులు కూడా మారిపోతారు అనేదానికి వీళ్ళు నిదర్శనం. కానీ స్నేహం కానీ బంధుత్వాలు కానీ ఎప్పటికీ మారవనేది అల్లు అర్జున్కి ఉన్నటువంటి క్లారిఫికేషన్. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకొకటి ఏంటి, సేమ్ మన వంగగీత పిఠాపురంలో మన చిరంజీవి పార్టీ నుంచే గెలిచింది. అప్పుడు ఆమె తల్లి చెల్లి నా చిట్టి నా ఇంటి ఆడపడుచు అయ్యింది. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసరికి ఆమె పెద్ద బద్ధశత్రువు అయిపోయింది. అసలు ఆమె మనిషి కూడా కాదు, చచ్చిపోవాలి, అంత నరికేయాలన్నంత ఇదైపోయింది వాళ్ళకి. ఆ రేంజ్లో ఆమెను తిట్టారు, విమర్శించారు. నెక్స్ట్ అంటే వీళ్ళు తిట్టకపోయినా వీళ్ళ ఫ్యాన్స్ అభిమానులు. నెక్స్ట్ మళ్ళీ బన్నీ జోలికే వద్దాం. సాయి ధరమ్ తేజ్కి ఏదో పెద్ద పని ఉన్నట్టు బన్నీని నేను అన్ఫాలో చేశాను అని అన్ఫాలో చేశావు. నెక్స్ట్ ఆ నిహారికకు కూడా ఏదో పని ఉన్నట్టు అన్ఫాలో చేసింది. అంటే పని కట్టుకొని బన్నీని వీళ్ళు గెలికారే తప్పితే ఆయన ఎప్పుడు ఎవరి జోలికి రాలా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఎప్పుడు ఎవరిని విమర్శించింది లేదు, ఏమో అల్లా కూడా. నెక్స్ట్ మళ్ళీ మొన్న పవన్ కళ్యాణ్ గారు అదేదో అడవులకు సంబంధించిన సదస్సు, అక్కడ అడవి మంత్రి కాబట్టి ఈయన వచ్చాడు. అడవి మంత్రి అడవుల గురించి మాట్లాడకుండా అడవి మనిషిలాగా అయిపోయాడు. అప్పుడు ఏమయ్యాడు, ఆ రోజు ఆయన పాస్ చేసిన ఎలిగేషన్స్ 40 ఏళ్ల క్రితం అంటే అల్లు అర్జున్ పుట్టకముందు అడవులు బాగుండేవంట. 40 ఏళ్ళ తర్వాత ఇప్పటి హీరోలు అడవులను స్మగ్లింగ్ చేస్తారంటే అల్లు అర్జున్ పుట్టిన తర్వాతే అడవులన్నీ నాశనం అయ్యాయి. సరే, ఇక్కడ అల్లు అర్జున్ని తీసేద్దాం, పుష్పని తీసేద్దాం. ఒక మంత్రి ఏమన్నాడంటే సినిమాల వల్లే అడవులు నాశనం అవుతున్నాయి, కబ్జాలకు గురవుతున్నాయి అన్నాడు. అంతేగా? పైగా ఎవరు సినిమాలో పుట్టి సినిమా తిండి తిని సినిమాల్లో పెరిగిన మనిషి సినిమాల గురించి మాట్లాడుతున్నాడు. రేపటి రోజు పర్యావరణం గురించి మాట్లాడితే ఆ సినిమాల వల్లే పర్యావరణం పాడవుతుంది అంటాడు. రేపటి రోజు దేవాదాయ శాఖ మంత్రిని చేస్తే సినిమాల వల్లే గుళ్ళు నాశనం అవుతున్నాయి అంటాడు. మొన్న కూడా అలాగే కేరళ స్టోరీ చూసి వచ్చి అమ్మాయిలు మిస్సింగ్ అని ఆంధ్రాలో పెట్టాడు. ఈయనకి ఇంకా సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సరే, ఇప్పుడు పుష్ప గురించి ఆయన మాట్లాడిన మాట గురించి మాట్లాడదాం. కానీ అక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కదా, పర్టికులర్గా అల్లు అర్జున్ అని చెప్పి కూడా మెన్షన్ చేయలేదు కదా. నాకు నచ్చితే నేను వస్తా అని చెప్పేసి
పిఠాపురంకి నాకు నచ్చలేదు కాబట్టి మనసుకు నచ్చలేదు నేను పోలేదు, నంద్యాల నాకు మనసుకు నచ్చింది నేను వస్తాను ఆయన కూడా అనలేదుగా. అతను అన్నప్పుడు మెన్షన్ చేయలేదు అన్న నోర్లు ఇతను అన్నప్పుడు కావాలని పోక్ చేసావని ఎందుకు అరుస్తున్నాయి? అవసరం ఏంటి? నెక్స్ట్ సరే ఇప్పుడు ఆయన గురించి మాట్లాడితే 40 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అడవులను పాడు చేస్తున్నారు, స్మగ్లింగ్ అవుతున్నారు అన్నారు కదా. పుష్ప సినిమా పార్ట్ 1 వచ్చింది, పార్ట్ 2 రాలా. ఏమవుద్దో కూడా తెలియదు. ఆయన స్మగ్లరా, గ్యాంగ్ లీడరా, ఘరానా రౌడీయా? అంటే ఆయన ఇక్కడ పర్టికులర్ గా అల్లు అర్జున్ ఉద్దేశించి స్మగ్లర్ అన్నట్టు అంటున్నారు. అవుట్ అండ్ అవుట్ అల్లు అర్జున్ ఉద్దేశించే అన్నాడు అని నేను అంటున్నా. ఒకవేళ అనలేదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనలేదు, ఓకేనా, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఉద్దేశించి అనలేదు. ఇంతమంది కొట్టుకు చేస్తున్నారు కదా, ఒక్క క్లారిటీ ఇవ్వచ్చుగా, నేను అలా అనలేదురా బాబు, ఎవరెవరే మీరే అపార్థం చేసుకున్నాడని. ఈయనలే చెప్పాల, సరే నువ్వు బిజీగా ఉన్నావు, దేశాన్ని ఎలగబెడుతున్నావు, మీ అన్న చెప్పొచ్చుగా. లేకపోతే నిన్న చిరంజీవి గారి బర్త్డే, అందరు వచ్చారు, పట్టుశాలు వాళ్ళు పట్టుకొని, బొకేలు పట్టుకొని, పుష్పగుచ్చాలు పట్టుకొని వచ్చారు. ఆయనన్న ఒక మాట, ఒరే కొట్టుకు చావకండ్రా మామ, మేమేం బాగానే ఉన్నాం, మా కుటుంబంలో ఎలాంటి ఇది లేదని చెప్పొచ్చుగా. చెప్పకపోవడానికి చెప్పమని కూడా అడిగింది ఎవరు? అల్లు అర్జున్ వాళ్ళ సొంత మామ కంచెల చంద్రశేఖర్ రెడ్డి గారు నా అల్లుడిని ఇలా అంటున్నారని చెప్పేసి, గొడవలు వస్తున్నాయని చెప్పేసి ఇలా రూమర్స్ ఉన్నాయి, వీళ్ళు ఒక్కరన్నా క్లారిటీ ఇస్తే బాగుండు కదా అన్న. వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి? నిజంగానే కొట్టుకు చావండి, మా ఉద్దేశం ఇదే అని. ఇది ఓవరాల్గా జరిగింది. ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ మొన్న కూడా చిరంజీవి గారి బర్త్డేకి విషెస్ పెట్టాడు. ఆయన పిఠాపురంకి చేతులు ఊపడానికి రాకపోయినా ఒక ట్వీట్ అయితే పడేశాడుగా, మోహన నువ్వు గెలిస్తే సంతోషంగా ఉంటుంది, రాజకీయాల్లో మార్పు వస్తుందని. దానికన్నా సాటిస్ఫై అవ్వచ్చుగా. సరే ఇవన్నీ పక్కన పెడదాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక మెగా ఫ్యామిలీని అభిమానించే వాళ్ళు ఆ యొక్క దాని నుంచి కాంపౌండ్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చి సరే క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ ఓకే సపోర్ట్ చేయకపోయినా సరే ఎందుకని యాంటీ వాళ్ళకి, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళు యాంటీ అన్న విషయం తెలుసు, మరి ఎందుకని వెళ్ళారు? ఏదో మీరు అన్నట్టే మొక్కుబడిగా ఎందుకని ట్వీట్ పెట్టారు అంటే తర్వాత జనాలు ఫ్యాన్స్ అందరిని కూడా శాంతింపబరచడానికి, తర్వాత అల్లు అర్జున్ వైపు నెగిటివిటీ రాకుండా ఉండడానికి ఒక ట్వీట్ అయితే పడేశారు. అది కూడా మనస్ఫూర్తిగా పెట్టలేదని కూడా వినిపిస్తా ఉన్నాయి. మరి దీని మీద ఏమంటారు? ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు అన్న రీజన్తో వీళ్ళ మాస్క్తో తిడుతున్నారు. కానీ అదే శిల్పా రవికిషోర్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఈయన వెళ్ళేవాడే. అదే శిల్పా రవికిషోర్ రెడ్డి జనసేన నుంచి పోటీ చేసి ఈయన వెళ్ళేవాడేగా. ఆ యాంగిల్ ఎందుకు ఆలోచన? స్నేహితుడి కోసం వెళ్ళాడు, ఆ పార్టీ అనేది పక్కన పెట్టేసి స్నేహితుడి కోసం వెళ్ళాడు. అప్పటి వరకు వెళ్ళండి కరెక్ట్ గా ఇంకో 2 రోజుల్లోనే ఎలక్షన్స్ అనగా అప్పుడు వెళ్ళడం వరకు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది కాబట్టి వెళ్ళాడు. దానికి ఏముంది, ఆయన పుష్ప షూటింగ్లో బిజీగా ఉన్నాడు, అప్పటిదాకా రాలేదు కాబట్టి. ఇది ఏ సినిమా హీరోయిన్ అంతే కదా, వాళ్ళ షూటింగ్లో ఉంటారు, వాళ్ళ గెటప్ల్లో ఉంటారు. ఆ గెటప్ని బయట ప్రదర్శించాలని ఎందుకు అనుకుంటారు? లీక్స్ ఎందుకు ఇస్తారు? యూనిట్ని అడిగి ఒక సెలవు తీసుకొని అట్లీస్ట్ వెళ్ళాలి టైం ఏమో కుదరట్లా, ఆ టైం ఎలక్షన్స్ వస్తున్నాయి, కనీసం లాస్ట్ 2 రోజుల క్రితమన్నా వెళ్ళకపోతే బాగోదని వెళ్ళుంటాడు. అది ఆయనకు తెలుసు, వెళ్ళినోడికి తెలుసు. అండ్ నెక్స్ట్ నాకు నచ్చితే ఎక్కడికైనా వస్తాను ఆయన ఇచ్చిన క్లారిటీ కూడా బాగుంది. ఏమని, ఇప్పుడు అల్లు రామలింగయ్య తర్వాత ఆ వంశంలో ఈయనే ఫేస్ ప్రొజెక్ట్ చేసేది. రావు గోపాలరావు తర్వాత రావు రమేష్ గారు. ఇప్పుడు ఆయన హీరోగా సినిమా వచ్చింది. అప్పుడెప్పుడో అల్లు రామలింగయ్య రావు గోపాలరావు కాంబినేషన్. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ, ఈయనకు ఫస్ట్ సినిమా కాబట్టి ఆయన వచ్చాడు. నెక్స్ట్ ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసింది మన తబితా బన్ రెడ్డి గారు, సుకుమార్ వైఫ్ కాబట్టి ఆవిడ పిలిచినందుకు వచ్చాడు. ఆ క్లారిటీ కూడా ఇచ్చాడు. ఆ క్లారిటీ కూడా వీళ్ళు తీసుకోకుండా నాకు నచ్చితే నేను వస్తా, మనసుకు నచ్చితే నేను వస్తా, అవును కరెక్ట్గానే అన్నాడు. అప్పుడు చెప్పను బ్రదర్ అన్నాడు, ఇప్పుడు చెప్పుతో కొట్టినాడు, సమాధానం చెప్పాడు, కరెక్ట్గానే చెప్పాడు. దీంట్లో కానీ ఏంటంటే స్టార్టింగ్లో ఇక్కడ అందరూ కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్ ఆయన కెరియర్ స్టార్టింగ్లో ఏంటంటే మెగా ఫ్యామిలీ అన్న ట్యాగ్తోనే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చారు. జనాలు కూడా ఏంటంటే ఇతను మా చిరంజీవికి తోబట్టు అని చెప్పి జనాలు అందరూ కూడా ఆయన్ని సపోర్ట్ చేశారు. అండ్ ఆ రోజు జరిగిన ప్రెస్ ఆడియో లాంచ్లో కూడా ఏంటంటే మీరు వినే ఉంటారు, ఫ్యాన్స్ని చూసి అంటే హీరోస్కి ఫ్యాన్స్ అవుతారు కానీ నేను ఫ్యాన్స్ని చూసి హీరోని అయ్యాను అని చెప్పిన డైలాగ్. సో మరి దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? కరెక్ట్గానే చెప్పాడు కదా. ఇప్పుడు మీరు మెగా 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 అంటున్నారు, చిరంజీవి ఎక్కడి నుంచి వచ్చాడు? అల్లు లేకుండా, అల్లు గారు లేకుండా నిజంగా చిరంజీవి ఎక్కడి నుంచి వచ్చాడు? ఇది ఎవరికైనా తెలుసా? చిరంజీవి హీరో అవ్వడానికి అల్లు అరవింద్ ఎంత కృషి చేశాడు? అంటే ఈయన తెర మీద కనిపించిన మనకేంటంటే ఏంటి, వెనక నుంచి గుచ్చేవి కనబడవు, బయటికి ప్రొజెక్ట్ చేసేవి అందరు అబ్బా ఎర్రా ఇలా అరిచాడు వీడు అన్నట్టు ఉంటుంది. కనిపిస్తాం కదా, ఎక్కువ కనిపించేసరికి అవే నమ్ముతారు, వెనకాల జరిగే ఎవరికి తెలియదు బేసికల్లీ. సో ఇప్పుడు మెగా నుంచే కదా నువ్వు వచ్చింది అంటే వాళ్ళ వంశం నుంచే కదా ఈ మెగా ఆయన వచ్చింది. మరి ఎందుకు మాట్లాడట్లా అక్కడ నుంచి? అంటే ఇప్పుడు మీరు అన్నది అంతా కూడా కరెక్ట్ అనుకుందాం. మరి రీసెంట్గా అల్లు రామలింగయ్య గారికి సంబంధించి ఒక బుక్స్ ఆవిష్కరణ జరిగింది కదా, మరి దానికి ఎందుకని మెగా ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు? ఇన్వైట్ చేయలేదా లేకపోతే ఇన్వైట్ చేసిన వీళ్ళు వెళ్ళలేదా? క్లారిటీ లేదు కదా మన దగ్గర బేసికల్లీ. ఓకే, ఇన్వైట్ చేశారా లేకపోతే ఇన్వైట్ చేసినా కూడా వీళ్ళు వెళ్ళలేదా?
ఈ క్లారిటీ ఉండాలి. అప్పుడు మనం వీళ్ళు వెళ్ళలేదు అనడానికి ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు సేమ్ పిఠాపురంకి నువ్వు ఎందుకు రాలేదు అంటే పిలవలేదు, పిలిస్తేనే బొట్టు పెట్టి పిలిస్తేనే వెళ్తారు ఎవరైనా, పిలవని పేరెంటాలకి ఎవరు వెళ్ళరు. అది బయట వాళ్ళకి. ఇప్పుడు సొంత అనుకున్నప్పుడు ఒకరు మనం పిలవాలా, ఇప్పుడు ఈ పిలిస్తేనే ఇండస్ట్రీ వాళ్ళు కానీ అదే వీళ్ళు పిలవకుండా వీళ్ళు రావాలిగా మెగా వాళ్ళైనా, మరి వీళ్ళు ఎందుకు రాలేదు అంటే సొంత వాళ్ళకి నువ్వు వెళ్ళాలన్న రూల్ అల్లు అర్జున్కి ఉన్నప్పుడు సొంత వాటికి నువ్వు రావాలన్న రూల్ మెగా వాళ్ళకు ఉండదా? అలా. సో అయితే మొత్తానికి ఇదంతా కూడా మనం చూసుకుంటే ఈ రెండు కుటుంబాల మధ్య కూడా గొడవలు ఉన్నాయంటారా సార్? ఈ గొడవలు పక్కన పెడితే నేను గట్టిగా ఇప్పుడు మాట్లాడాల్సింది ఏంటంటే వీళ్ళ గురించి మనకు అనవసరం ప్రెసెంట్. వాళ్ళ నో ఫ్యాన్స్ గురించి కూడా కాదు. ఎందుకంటే ఏ కుటుంబమైనా గొడవలు ఉంటాయి. ఇప్పుడు మా ఇంట్లోనూ ఉంటాయి, నీ ఇంట్లో ఉంటాయి, అందరి ఇళ్లలోనూ ఉంటాయి. మన పెద్దమ్మతో మన మమ్మీ మాట్లాడదు కానీ మనం మాట్లాడుకుంటాం పెద్దమ్మ అని. పిన్నితో మా డాడీ మాట్లాడదు కానీ మనం మాట్లాడుకుంటాం మా పిన్ని అని. ప్రతి ఇంట్లో ఉంటాయి గొడవలు. అలాగే వీళ్ళది కూడా ఒక కుటుంబమే కదా, ఉంటే ఉండని లేకపోతే లేదు, అది వాళ్ళ పర్సనల్. ఇప్పుడు వాడెవడో తాడపల్లిగూడెం ఎమ్మెల్యే అంట, ఆ గాడిద ఏం వాగింది నిన్న, అల్లు అర్జున్కి అసలు ఫ్యాన్ బేసే లేదు, వీడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, అదేంటో ఇదేంటో ఇష్టం ఉన్నట్టు వాగాడు. వాడెవడు అసలు, వాడికేంటి సంబంధం? వీళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశం. వాడెవడో అడ్రస్ లేని గాడిద వాడెవడో వాడికి కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో శెట్టిగాడు, ఇంకో పిచ్చి శెట్టిగాడు వచ్చాడు, రమేష్ బాబు అంటే ఈడేవాడో, వీడు కూడా వచ్చి అసలు ఫ్యాన్ బేసే లేదు, వీడు అలా మాట్లాడడం అంటే నిన్ను ఎవడు పిలిచాడు, నిన్ను ఎవరన్నా రావాలని పిలిచాడు, తాడేపల్లిగూడెంకి వస్తానని అల్లు అర్జున్ అలా అలా అని తాడేపల్లిగూడెంకి వచ్చినా కూడా అదేం వాడి తొత్తు కాదు. మధ్యలో వాగడానికి వీళ్ళందరూ ఎవరు? వాళ్ళ నోర్లు మూయించాల్సిన బాధ్యత ఆ పార్టీ అధినేతకు ఉంది కదా. మరి వాళ్ళందరూ అలా రెచ్చిపోయి బయటకు వచ్చి వీళ్ళ కుటుంబం గురించి మనిషి గురించి మాట్లాడుతుంటే చూసి చూడనట్టు కూర్చున్నారు. సేమ్ సిట్యువేషన్ రేణు దేశాయిని కూడా వీళ్ళ ఫ్యాన్స్ అటాక్ చేసినప్పుడు వదినా మా పిల్లల్ని చూపించట్లేదు అని ఆవిడంటే, ఎవడరా వదిన, ఎవడికి వదిన, నా నోరులు జాగ్రత్త అంటే ఇది పెద్ద బోకుది, ఇది పెద్ద ఇంకది ఎల్ అనే పదం వాడి మెసేజ్లు పెట్టారు అసభ్యంగా. అప్పుడు ఒక్కసారైనా సరే నాగబాబు కానీ, చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఒరే ఆడవాళ్ళని గౌరవించండి అని ఒక మాట అన్నా బాగుంటుందిగా, ఇండైరెక్ట్గా అయినా చెప్పొచ్చుగా. రేణు దేశాయిని ఎన్ని తిట్టనిచ్చారు. ఇప్పుడు సేమ్ అల్లు అర్జున్ని వీళ్ళెవడో సంబంధం లేని గాడిదలన్నీ వాగుతున్నాయి. వాడు ఎమ్మెల్యేలు అంట, ఎంపీలు అంట, వీడు ఎవడికి ఎమ్మెల్యేలు ఎవడికి ఎంపీలు అర్థం కావట్లా. వీళ్ళని ఎన్నుకున్న గాడిదలు ఎవరో కూడా తెలియట్లా. వాళ్ళు వచ్చి ఇప్పుడు అల్లు అర్జున్ మాట్లాడుతున్నారు. వాడికి ఏం సంబంధం అల్లు అర్జున్ గురించి మాట్లాడడానికి? ఏ షెట్ అయితే ఏంటి వాడికి ఏంటి అవసరం ఏంటి అల్లు అర్జున్ గురించి మాట్లాడు? వాడు ఏమన్నా తాడేపల్లిగూడెంకి వచ్చి అల్లు అర్జున్ ఏమన్నా తాడేపల్లిగూడెంకి వచ్చి వీడిని ఏమన్నా అన్నాడా? లేకపోతే వీడెప్పుడైనా అల్లు అర్జున్ని పిలిస్తే రాలేదా? అసలు ఏమైనా గట్టు పంచాయితీ ఉందా? లేకపోతే ఇంకేమైనా? ఎవడు వీడికి ఏంటి సంబంధం మాట్లాడడానికి? అలా ఇద్దరు రెండు తలకాయలు మాట్లాడాయి నిన్న. ఒకడేమో మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ అల్లు అర్జున్ కౌంటర్ ఇచ్చినప్పుడు నేను కౌంటర్ ఇస్తాను. నీకెందుకు ఇస్తారా కౌంటర్? నువ్వు ఎవడవని ఇస్తాడు కౌంటరు? అడ్రస్ లేని వాళ్ళందరూ అల్లు అర్జున్ గురించి మాట్లాడడం ఇది అంటే అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం. అది ఇంకా వాళ్ళ గొడవల గురించి ఇప్పుడు గొడవలు ఉన్నాయంటావా లేవంటావా అంటే నాకు కూడా అధికారం లేదు మాట్లాడడానికి. వాళ్ళ ఇంట్లో గొడవల గురించి నేను ఎవరిని మాట్లాడడానికి? కానీ ఒక సినిమా హీరో గురించి ఓ అడ్రస్ లేని ఎమ్మెల్యే గాడు ఎవడో పిచ్చిగా వాగుతుంటే వాడిని గురించి మనం మాట్లాడాలి. వాడు ఎక్కడున్నా సరే చెప్పుతో కొట్టండి, రాళ్ళు వేసి రప్పలేసి, అప్పుడు సిగ్గు వస్తుంది. అండ్ వీళ్ళ సంగతి ఇప్పుడు మీరు అన్నట్టు అది వాళ్ళ కుటుంబ సభ్యుల సంబంధించింది అని అంటూ ఉన్నారు కదా, మరి వీటికి సంబంధించి అటు అల్లు ఫ్యాన్స్ కానీ లేకపోతే మెగా ఫ్యాన్స్ కూడా బయట కొట్టుకునే పరిస్థితులు, అరే మా హీరో పేరు చెప్పుకొని మీ వాళ్ళు వచ్చారు, లేదు మేము వచ్చిన తర్వాత మీ వాళ్ళు వచ్చారని చెప్పి, మరి ఇలాగా గొడవ పడే ఫ్యాన్స్కి ఏం చెప్తూ ఉంటారు? ఫ్యాన్స్కి ఏం చెప్పాలి అంటే, మై డియర్ ఫ్యాన్స్, ఐ లవ్ యూ సో మచ్, మీరు నాకు సపోర్ట్ చేశారు అని అల్లు అర్జున్ చెప్పారు కదా. ఆ మాట తర్వాత ఏ అల్లు ఫ్యాన్ కూడా వీళ్ళని ఎవరిని ఏమనట్లా, అవునులే మనం బాగానే ఉన్నాం కదా పర్వాలేదని. వాళ్ళు కూడా మెగా మొన్న బర్త్డే సందర్భం వచ్చింది, ఇంకా బోల్డ్ అని వచ్చాయి నీ ప్రెస్ మీట్లన్నీ కూడా. ఒక్క మాట ఒక ఫ్యాన్స్కి ఉద్దేశించి మీరు ఇలా కొట్టుకు చావకంటారా, ఇది చాలా తప్పు, మనం ఇలా ఉండాలి అని చెప్పి మాట్లాడవచ్చుగా. అంటే నువ్వు రావట్లేదంటే దాని అర్థం ఏంటి? కొట్టుకు చావండి అనేగా. ఒక ఉన్మాదుల్లా తయారయ్యారు. నేను ఇప్పుడు చెప్తున్నా విను. ఒకప్పుడు హీరోలు 40 ఏళ్ల క్రితం హీరోలు దేవుళ్ళలా ఉండేవాళ్ళు, చూస్తే దండం పెట్టాలనిపించేది. ఫోటోలు కూడా దేవుడి రూపంలో ఉంటే అలాగే పెట్టుకుంటారు, విగ్రహాలు కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు హీరోలు ఉన్మాదుల్లా తయారయ్యారు, ఉగ్రవాదుల్లా తయారయ్యారు. ఫ్యాన్స్ కొట్టుకు చేస్తుంటే చూస్తూ చావండి అన్నారు. ముఖ్యంగా ఈ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఇట్లా ఈ ఉన్మాది నుంచి ఉగ్రవాదం నుంచి వీళ్ళు ఎప్పుడు బయటపడితే వాళ్ళ ఫ్యాన్స్ బయటపడతారు. వాళ్ళు చెప్పుకోవాలి సమాధానం వాళ్ళకి. For more videos like this, subscribe Big TV channel.